హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. విరాట్కి ఆ మాటలేవి చెవికెక్కవు. తనకి చందుని పిలవాలి అని ధ్యాసే ఉండటంతో మళ్ళీ చందు అని కాస్త గట్టిగా అని ఊపిరి అందకపోవడంతో ఇంకా చివరి శ్వాస విడుస్తాడు. అతను తలవాలిపోవడంతో నక్షత్రాకి డౌట్ వచ్చి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరి చూసి అతను చనిపోయాడు అని అర్థమయ్యి ఛా అని తల పట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే గ్లాస్ డోర్ బయట నుండి లోపలికి వచ్చిన చందు నేల మీద ఒంటి నిండా రక్తంతో పడి ఉన్న విరాట్ని చూసి ఏమైందో అర్థం కాక కంగారుగా అక్కడి నుండి రూమ్లోకి వస్తాడు. అక్కడ నేల మీద ఒంటి మీద ఘాట్లతో నిర్జీవంగా పడి ఉన్న విరాట్ పక్కనే ముక్కలై పడి ఉన్న వేస్ ఇంకా నక్షత్ర చేతులకి రక్తం అంటుకుని ఉండడం చూసి ఏమీ అర్థం కాక చుట్టూ చూస్తాడు. అప్పటికే ఆఫీస్లో వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళల్లో కొందరు పోలీసులకి ఫోన్ కూడా చేస్తారు. చందు విరాట్ ప్రాణాలతో ఉన్నాడా లేడా అని అర్థం కాక ముందుకు వచ్చి తన హార్ట్ బీట్ చెక్ చేస్తాడు. తను అప్పటికే చనిపోయి ఉండటంతో ఏమైందో అసలు అర్థం కాక నక్షత్ర వైపు చూస్తాడు. అప్పటికే చుట్టూ జనాలు వచ్చేసి ఉండటంతో నక్షత్ర కంగారు ఎక్కువ అవుతూ ఉంటుంది. తను ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడ లోపలికి వచ్చి అంతా ఒక్కసారి చుట్టూ చూసి అక్కడ ఉన్న వేరే పోలీసుతో అతన్ని పోస్ట్ మార్టం తీసుకుని వెళ్ళమని చెప్పి ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ వైపు తిరిగి అసలు ఏం జరిగింది, అతను ఈ రూమ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకెవరున్నారు అన్నాడు. ఆ ప్రశ్నకి నక్షత్ర కంగారు ఎక్కువ అవుతుంది. చందుకి ఏం జరిగిందో అస్సలు అర్థం కాదు. కానీ నక్షత్ర ఇరుక్కుంటుందేమో అని కంగారుగా ఉండి ఏదో ఒకటి చెప్పి టాపిక్ మార్చాలి అనుకుని మాట్లాడేలోపు ఆఫీస్లో ఒకరు సార్ ఇప్పటి వరకు ఈ రూమ్ లో ఆ అమ్మాయి ఒక్కటే ఉంది అని నక్షత్ర వైపు వేలు పెట్టి చూపిస్తుంది. పోలీస్ ఒకసారి నక్షత్రాన్ని పరిశీలంగా చూసి తన చేతికి అంటుకున్న రక్తాన్ని పరిశీలించి ఈ హత్య చేసింది నువ్వేనా అంటాడు. నక్షత్ర షాక్ అవుతుంది. తనకి ఒక్క క్షణం ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. తను లేదు అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ గదిలో ఉన్నది తను ఒక్కడి మాత్రమే కాబట్టి. చందు వెంటనే పోలీస్ దగ్గరికి వచ్చి సార్ ఈ హత్య ఎవరు చేశారు అన్న విషయం పక్కన పెడితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా, ఒకవేళ తను నిజంగానే హత్య చేసి ఉన్నా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా, దాని గురించి ఆలోచించండి అంటాడు. పోలీస్ ఒకసారి చుట్టూ చూసి అక్కడ సీసీ కెమెరా ఉండటంతో ఈ రూమ్ లో సీసీ కెమెరా ఉంది కాబట్టి అసలు ఈ రూమ్ లో ఏం జరిగిందో అందరం చూద్దామంటారు. ఇంకా అందరూ సెక్యూరిటీ రూమ్ కి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తారు. చందు పోలీసులు మాత్రమే కాకుండా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఏం జరిగిందో అని టెన్షన్ గా చూస్తూ ఉంటారు. అక్కడ వీడియో ఫుటేజ్ లో వాయిస్ ఉండదు కాబట్టి అక్కడ వాళ్ళ మాటలు ఏవి వినపడవు. ఓన్లీ వీడియో మాత్రమే ఉంటుంది. ఆ వీడియోలో ముందు నక్షత్ర వచ్చి రూమ్ లో కూర్చోవడం, ఆ తర్వాత కొంచెం సేపటికి విరాట్ రూమ్ లోకి రావడం, తను నక్షత్రతో ఏదో మాట్లాడటం, ఆ తర్వాత నక్షత్ర కోపంగా సమాధానం ఇవ్వడం, వెంటనే విరాట్ తనని రేప్ చేయాలి అని ముందుకు రావడం, తను తప్పించుకోవాలి అని ట్రై చేయడం, ఆ తర్వాత తన నేల మీదకు తొయ్యడం, అప్పుడు నక్షత్ర ఫ్లవర్ వేస్తో తన మీదకు దాడి చేయడం, తన ప్రాణాలు కోల్పోవడం ఉంటుంది. అది చూడగానే చందుకు విరాట్ మీద అసహ్యం కలుగుతుంది. కానీ తన ఫీలింగ్స్ బయటకు కనపడకుండా పోలీసుల వైపు తిరుగుతాడు. పోలీస్ ఆఫీసర్ నక్షత్ర వైపు తిరిగి అతను మీ మీద అత్యాచార ప్రయత్నం చేయబోతూ ఉండగా మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి అనుకోకుండా అతని మీద దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం చేసింది కాబట్టి ఇది కేసు అవ్వదు, కానీ మీరు మేము పిలిచినప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుంది అంటాడు. నక్షత్ర ఓకే అన్నట్టు తల ఊపుతుంది. పోలీసులు ఆ వీడియోని పెన్ డ్రైవ్ లోకి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. నక్షత్రకి ఇంకా పోలీసుల గురించి అస్సలు ఆలోచించదు. తన ఆలోచనలంతా విరాట్ చనిపోయే ముందు చందు పేరు పలకడం మీదనే ఉంటుంది. తనకి ఛాయ ఇంకా ఖచ్చితంగా చందునే అని అపార్థం చేసుకుంటుంది అని అర్థమయ్యి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చందు నక్షత్ర దగ్గరికి వస్తాడు. నక్షత్ర ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం చూసి తను జరిగిన సంఘటనకు భయపడుతూ ఉంది అనుకొని బాధగా ఐయామ్ సారీ నక్షత్ర అన్నాడు. ఆలోచనలో ఉన్న నక్షత్ర ఉలిక్కిపడి చందు వైపు చూసి సారీ ఎందుకు చెప్తున్నావు బావా అంది. చందు కళ్ళ నిండా నీళ్లతో వాడు ఇలాంటి వాడు అని అస్సలు ఊహించలేదు నక్షత్ర, ఫ్రెండ్ అని నమ్మాను వాడిని,
నా నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. నేను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అన్నాడు. నక్షత్ర, లేదు బావా, జరిగిన దాంతో నీ మిస్టేక్ ఏమీ లేదు. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నువ్వు కూడా వదిలేయంది. చందు తన వైపు చూస్తూ, నిజంగానే మర్చిపోయావా అన్నాడు. నక్షత్ర, హా, ఇంటికి వెళ్దాం పద బావా, నాకు ఒళ్ళంతా ఏదోలా ఉంది. ఇంటికి వెళ్ళి త్వరగా స్నానం చెయ్యాలి అని అంటుంది తన చేతులపై ఇంకా దుస్తులపై పడి ఉన్న విరాట్ రక్తాన్ని చూస్తూ. చందు తన ఇబ్బందిని అర్థం చేసుకొని, హా పద నక్షత్ర అని తనను ఇంటికి తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత అప్పటికే కోర్టులో ఆ వీడియో ప్రూఫ్ సబ్మిట్ చేయడంతో ఆత్మరక్షణ కోసం హత్య చేసింది కాబట్టి ఎటువంటి శిక్ష లేదు అని తేలుతుంది. పరిస్థితి అంతా కాస్త నార్మల్ అవుతుంది. చందు మళ్ళీ వర్క్ లో బిజీగా ఉంటాడు. తార ఎప్పట్లానే సరదాగా స్కూల్కి వెళ్లి వస్తూ ఉంటుంది. కానీ నక్షత్ర మాత్రం జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ కూర్చొని ఉంటుంది. తనకి విరాట్ చనిపోయిన తర్వాత మళ్ళీ అసలు ఛాయ ఆత్మ కనిపించదు. దానివల్ల ఛాయ ఏదో ఒక విధంగా చందు మీద అటాక్ చేస్తుందేమో అని భయపడుతూ ఉంటుంది. ఒక రోజు పొద్దున్నే తారా స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది. నక్షత్ర సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన చందు తన ఆలోచనలో ఉండటం గమనించి తన పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని, ఏంటి నక్షత్ర, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? అంతా అయిపోయింది. కోర్టులో కూడా మనకి న్యాయంగానే తీర్పు వచ్చింది. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు చెప్పు అన్నాడు. నక్షత్ర చందు వైపు తిరిగి, కళ్ళ నిండా నీళ్లతో భయమేస్తుంది బావా అంది. చందు బాధగా, ఎందుకురా భయం? అంతా పరిస్థితి నార్మల్ అయిపోయింది కదా, ఎందుకు భయం, వదిలే అన్నాడు. నక్షత్ర తన చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఏడుస్తూ, భయం నా గురించి కాదు బావా అంది. చందుకి అర్థం కాక, ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు అన్నాడు. నక్షత్ర, నా భయం అంతా నీ గురించే బావా, నీకేమైనా అయితే నేను భరించలేను, అస్సలు బ్రతకలేను అంది. చందు కంగారుగా, ఏంటి నక్షత్ర, అసలు ఏమైంది నీకు? నాకేదో అవడమేంటి? నువ్వు బాగా డిస్టర్బ్ అవుతున్నావు, ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి నీకు. ఇంకా అంతా వదిలేయి, ఎవరికి ఏమీ కాదు, కొన్ని రోజులు అంతా మర్చిపోయి చదువుకో, నీకు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్నాడు. నక్షత్ర తలని గట్టిగా పట్టుకుంటూ ఇంకా ఏడుస్తూ, పోతే పోయింది ఎగ్జామ్స్, నాకు నీకంటే అది ఏమీ ఎక్కువ కాదు అంటుంది. చందు బాధగా తన తల నిమురుతూ, ఏంటి నక్షత్ర, అసలు ఏమైంది నీకు అన్నాడు. నక్షత్ర కళ్ళు మూసుకొని, బావా, ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయం దాచాను, ఇంకా ఆ విషయం దాచి తప్పు చేయలేను అంది. చందుకు అసలు ఏమీ అర్థం కాదు. తను ఏ విషయం రా అన్నాడు. నక్షత్ర, బావా, ఆ విరాట్ని చంపింది నేను కాదు అంది. చందు షాక్ అయ్యి, వాట్ అన్నాడు. నక్షత్ర, అవును బావా, అతను చంపింది నేను కాదు, ఛాయ అక్క అంది. చందు షాక్ అయ్యి, ఛాయానా అంటాడు. నక్షత్ర ఏడుస్తూ, అవును బావా, తన నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంది. చందుకు అసలు ఏమీ అర్థం కాదు. తను అయోమయంగా చూస్తూ, నేనా, అసలు ఛాయ చంపడమేంటి, తను చనిపోయింది కదా అన్నాడు. నక్షత్ర, బావా, నీకు ఇదంతా నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించొచ్చు, కానీ నేను చెప్పింది విను అని ఛాయతో తను మాట్లాడడం, ఛాయ తను చంపినవాడు చందు అని గతం చెప్పడం, నక్షత్ర తనతో ఛాలెంజ్ పెట్టడం, నిజాలు ప్రూఫ్ చేసే వరకు చందు జోలికి రాకూడదు అని కండిషన్ పెట్టడం, ఇంకా మొదటి ఇద్దరు నేరస్తులు వీళ్లే అని తెలుసుకొని ఛాయ చైతన్యాన్ని చంపేయడం, అలానే విరాట్ని చంపేటప్పుడు మూడోవాడి పేరు అడిగితే చందు పేరు చెప్పడం, అంతా చెప్పి ఏడుస్తూ, ఇప్పుడు తను ఆ మూడోవాడు నువ్వే అని పూర్తిగా అపార్థం చేసుకుంటూ ఉంటుంది బావా, అందుకే భయం, తను ఏ క్షణంలో ఎలా దాడి చేస్తుందో అర్థం కాక చాలా భయమేస్తుంది అంది. చందుకి అంతా విని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. తనకి ఛాయ తన్ని అపార్థం చేసుకొని చంపాలి అనుకుంటుంది అని బాధ కాని భయం కాని ఏమీ ఉండదు. కానీ ఛాయ అంతలా చెప్తున్నా కూడా నక్షత్ర తన్ని అంతలా నమ్మింది అని ఆనందం కలిగి కళ్ళల్లో నీళ్లు తిరిగి నక్షత్రాన్ని గట్టిగా హత్తుకుంటూ ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టి తన్ని అలానే కౌగిలించుకొని, ఏడవక నక్షత్ర, ఎలా జరగాలి అని రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది, మనం బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన జరగబోయేది మార్చలేం కదా, ఆ మూడోవాడు ఎవరో తెలుసుకోవడానికి ఇద్దరం కలిసి ప్రయత్నం చేస్తాము, కానీ నువ్వు మాత్రం ఏడవకు ప్లీజ్ అన్నాడు. నక్షత్ర తన గుండెల మీద వాలి అంటుంది. చందు తన్ని గట్టిగా పట్టుకొని, ఏంటి నక్షత్ర, నాకేమైనా అవుతుందేమో అని భయపడుతున్నావా అన్నాడు. నక్షత్ర, చాలా బావా అంది. చందు, భయపడుకురా అంటాడు. నక్షత్ర, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు బావా అంటుంది. చందు ప్రేమగా తల నిమురుతూ హా అంటాడు. అప్పుడే తార అక్క అని పిలుస్తూ లోపలికి రావడంతో ఇద్దరు తేరుకొని దూరంగా జరిగి బయటకు వస్తారు. తార, అక్క, స్కూల్కి టైం అవుతుంది పదా అంటుంది. చందు, తారా, నిన్ను స్కూల్లో నేను డ్రాప్ చేస్తాను పదా అని తనని తీసుకుని వెళ్తాడు. నక్షత్ర అక్కడే కూర్చుని ఉంటుంది.
తను ఛాయ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఛాయ ఎందుకు కనబట్టలేదు అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఫోన్ చేతిలోకి తీసుకొని చూసి తన ఫ్రెండ్ మమత కాల్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి హా మమత చెప్పు అంది. మమత, నక్షత్ర మొన్న మీ ఇంట్లో ఏదో ప్రాబ్లంగా ఉంది అని మా అంకుల్ని దెయ్యాల గురించి అడుగుతాను అని ఫోన్ నెంబర్ తీసుకున్నావు కదా, మీట్ అయ్యావా అంది. నక్షత్ర, లేదు మమత, అసలు ఆ విషయమే మర్చిపోయాను. అప్పుడే మీట్ అవుదామనుకున్నాను, కానీ వేరే పనిలో పడి మర్చిపోయాను అంది. మమత, హా అదే, ఇందాక అంకుల్ కాల్ చేశారు, నీతో మాట్లాడావా అని అడిగితే అసలు తన్ని మీట్ అవ్వడానికి ఎవరూ రాలేదు అని చెప్పాడు. అందుకే నీకు కాల్ చేశా. మరి నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అంది. నక్షత్ర, లేదు ఇంకా ఎక్కువైంది అంది. మమత షాక్ అయ్యి అవునా, ఏమైంది అంది. నక్షత్ర అసహనంగా ఏదో అయిందిలే అంటుంది. మమత, మరి అంకుల్ని మీట్ అవుతావా అంది. నక్షత్ర, హా ఇప్పుడు ఈ ఊర్లోనే ఉన్నారా అంది. మమత, హా ఇంకో 2 days లో వెళ్ళిపోతారంట, మీట్ అయితే ఈ 2 రోజుల్లోనే వెళ్ళి మీట్ అవ్వు అంది. నక్షత్ర, సరే థ్యాంక్స్ మమత, ఈ రోజు ఎలాగైనా వెళ్ళి మీట్ అవ్వాలి అంది. మమత హా అంటుంది. నక్షత్ర ఇంకా కాసేపు నార్మల్ గా మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. తను ఆలోచిస్తూ మనసులో భావనను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తే ఏదైనా పరిష్కారం దొరికే ఛాన్స్ ఉండి ఉండొచ్చు, పరిష్కారం దొరికితే బాగున్ను అని అనుకుంటూ కూర్చుని ఉంటుంది. కొంచెం సేపటికి కార్ సౌండ్ రావడంతో అక్కడి నుండి లేచి బయటకు వచ్చి చూస్తుంది. చందు కార్ బయట పెట్టి లోపలికి వస్తూ ఉంటాడు. నక్షత్ర తన వైపు చూస్తూ మనసులో బావ వచ్చేశాడు, ఈ విషయం తనతో ఎలా అయినా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన చందు అక్కడ నిలబడి ఆలోచిస్తూ ఉన్న నక్షత్రాన్ని చూసి చిన్నగా తన తల మీద చెయ్యి వేసి నిమిరి, ఏంట్రా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు. నక్షత్ర ఆలోచన నుండి తేరుకొని చందు వైపు తిరిగి, అది కాదు బావా, నీతో ఒక విషయం చెప్పాలి అంది. చందు, ఏంటి నక్షత్ర అంటాడు. నక్షత్ర, అంటే మనం ఇప్పుడు ఒక పర్సన్ని మీట్ అవ్వాలి అంది. చందుకు అర్థం కాక ఎవరిని అని అడిగాడు. నక్షత్ర, మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ని అని జరిగిందంతా చెప్తుంది. చందు అది విని పక్కును నవ్వి, ఏంటి ఇప్పుడు మనం వెళ్ళి ఆయన్ని మీట్ అవ్వగానే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా ఏంటి? అయినా ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది, మనం జరగబోయేది మార్చలేం కదా, ఇంక వదిలే నక్షత్ర అంటాడు. నక్షత్ర కోపంగా, అంటే ఏంటి బావా నువ్వనేది, నీకు ప్రమాదం అని తెలిసినా వదిలేయాలా? అయినా ఆయన్ని మీట్ అవ్వగానే మన ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు, కానీ మన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో కదా అంది. చందు, ఏం సొల్యూషనో ఏంటో, నాకైతే ఇదంతా టైం వేస్ట్ వ్యవహారాలు అనిపిస్తుంది అన్నాడు. నక్షత్ర, బావా ప్లీజ్, మన నమ్మకాన్ని బట్టి ఏదైనా ఉంటుంది, ఖచ్చితంగా ఈ రోజు వెళ్ళి ఆయన్ని మీట్ అవుదాం, ఏదైనా సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది అంది. చందు ఒక నిట్టూర్పు విడిచి, సర్లే రెడీ అయ్యిరా వెళ్దామన్నాడు. నక్షత్ర నవ్వి ఓకే అని రెడీ అవ్వడానికి రూమ్ లోకి వెళ్తుంది. కొంచెం సేపటికి తను రెడీ అయ్యి రావడంతో ఇద్దరు బయలుదేరతారు. నక్షత్ర ఆయన అడ్రస్ చెప్తుంది. చందు అడ్రస్ వైపుకి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి వాళ్ళు అడ్రస్ రీచ్ అవుతారు. ఆ ఇల్లు కాస్త పాతకాలపు ఇల్లులా ఉంటుంది. అందులోకి అక్కడ ఎక్కువగా చెట్లుంటాయి. చందు నక్షత్ర వైపు తిరిగి ఈ ఇల్లే అనుకుంటానంటాడు. నక్షత్ర, హా పదబావా లోపలికి వెళ్దామంటుంది. చందు తనతో పాటు ముందుకు వచ్చి డోర్ తడతాడు. కొంచెం సేపటికి ఒక అతను వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతని వయస్సు సుమారు 50 సంవత్సరాలుండొచ్చు. అతను చందుని నక్షత్రాన్ని చూడగానే వాళ్ళ సమస్యలు అంచనాలు వేసి ఇద్దరిని లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇద్దరు లోపలికి వెళ్తారు. ఆయన వాళ్ళని కూర్చోమని చెప్పి నక్షత్రతో, నువ్వు మమతా స్నేహితురాలివే కదా అన్నాడు. నక్షత్ర, అవునండి అంటుంది. ఆయన మీ సమస్య గురించి మమత చెప్పింది, కొంతకాలం క్రితం చనిపోయిన నీ స్నేహితురాలు ఇప్పుడు నీకు కనిపిస్తుంది అంతే కదా అన్నాడు. నక్షత్ర, అవును, అండ్ తను ఇప్పుడు మా బావని చంపాలి అని ప్రయత్నిస్తుంది అని తను చందు మీద మొదట్లో దాడి చేసే సన్నివేశాలు కాస్త వివరిస్తుంది. ఆయన తను ఎందుకు మీ బావని చంపాలి అని ప్రయత్నిస్తుంది అని నీకేమైనా తెలుసా అన్నాడు. నక్షత్ర ఇంక తప్పక జరిగిందంతా చెప్తుంది. అంతా విని ఆయన అసలు సమస్య ఏంటో అర్థమైంది. తను ఇప్పుడు ఆ మూడోవాడు మీ బావ అనుకుంటుంది. ఆ మూడో అతను ఎవరో మీకు కూడా తెలియదు. అది తెలుసుకునేంత వరకు ఇది సురక్షితంగా ఉండాలి అంతే కదా అన్నాడు. నక్షత్ర అవును అన్నట్టు తల ఊపుతుంది. మళ్ళీ కానీ తను మొదట్లో మా బావని భయపెట్టాలి అని చాలా ప్రయత్నించింది, కానీ ఎప్పుడు చంపాలి అని మాత్రం ప్రయత్నించలేదు. ఎందుకో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందో కూడా తెలియట్లేదు అంది. ఆయన నిజమేమిటంటే దెయ్యాల కంటే మనుషులకే శక్తి ఎక్కువ.
ఎందుకంటే వాడికి శరీరం లేదు. అవి ఏం చెయ్యాలనుకున్నా చేయలేవు. కానీ ఆ శక్తి అనేది మనిషి భయానికి లోనైనప్పుడు తగ్గుతుంది. అప్పుడు ఆ మనిషిని చంపడం చాలా తేలికవుతుంది. అందుకే ఆత్మ ముందు మనుషుల్ని భయపెట్టి అప్పుడు చంపుతుంది. కానీ మీ బావ తను దెయ్యమని అనుకోలేదు కాబట్టి భయపడలేదు. కానీ ఇప్పుడు అతను భయపడకపోయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తను నీ శరీరంలోకి ఆవహించింది కాబట్టి తనకి శరీరం దొరికినట్లే అన్నాడు. నక్షత్ర భయంగా మరి ఇప్పుడెలా అంటుంది. ఆయన లోపలికి వెళ్లి పూజా గదిలో శివుడి ముందర విభూదిలో పెట్టి ఉన్న కొన్ని తాయెత్తుల్లో నుండి 2 తాయెత్తులను బయటకు తీసి ఒకసారి శివుడికి నమస్కరించి అక్కడి నుండి బయటకు వచ్చి వాళ్లతో, ఇది కాశీలో ఎన్నో రోజులుగా శివుని ముందే పెట్టి పూజలు చేసిన తాయెత్తులు. ఇవి మీ చేతికి ఉన్నంత వరకు ఆ ఆత్మ మీ ఇద్దరి జోలికి రాదు. తన లోనికి ప్రవేశించడం కూడా కుదరదు. అలానే ఇతను చంపడం కూడా కుదరదు. కానీ గుర్తుపెట్టుకోండి, అమావాస్య అప్పుడు దెయ్యాలకి శక్తి మరింతగా పెరుగుతుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈలోపే ఆ 3వ వ్యక్తి ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నించండి అని చెప్పి ఇద్దరు చేతులకి తాయెత్తులు కడతాడు. అంతా అక్కడే నిలబడి చూస్తూ ఉన్న ఛాయ వాళ్ళ తాయెత్తులు కట్టించుకోకుండా ఆపాలి అనుకుంటుంది. కానీ తను వాళ్ళ సమీపానికి కూడా వెళ్ళలేకపోవడంతో అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ ఇద్దరికి తాయెత్తులు కట్టం పూర్తి చేస్తారు. ఛాయ కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ మనసులో, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నక్షత్ర. నీకు కొన్ని రోజులు కనపడకపోతే నేను పూర్తిగా వెళ్ళిపోయాను అనుకొని తన విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటావేమో, అప్పుడు ఆ చందు మీద అటాక్ చేయాలి అనుకున్నాను. కానీ నువ్వు ఎక్కువగా జాగ్రత్త పడతావు అని నేను అనుకోలేదు. అతను 3వ వాడి పేరు చందు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు అతను నమ్ముతున్నావు? ఏదేమైనా సరే అతను చంపేదాకా నేను అసలు ఊరుకోను అనుకుంటుంది. నక్షత్ర, చందు ఇంకా ఆయనకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతారు. చందు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నక్షత్ర పక్కన కూర్చొని రిలీఫ్ గా తల వెనక్కి వాల్చి తన చేతికి ఉన్న తాయెత్తును చూస్తూ ఉంటుంది. చందు తన వైపు చూసి చిన్నగా నవ్వి, ఏంటి నక్షత్ర, ఈ చిన్న తాయెత్తు ఆత్మని ఆపుతుంది అని అనుకుంటున్నావా అన్నాడు. నక్షత్ర చందు వైపు తిరిగి, నాకు ఆ నమ్మకం ఉంది బావా అంటుంది. చందు, ఏమో నాకు మాత్రం నమ్మకం లేదు అన్నాడు. నక్షత్ర, అలా అనుకు బావా, కాశీలో పూజ చేయించిన తాయెత్తు అంటే ఎంత పవర్ఫుల్ నో అర్థం చేసుకో. నీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ తాయెత్తును మాత్రం తీయకు ప్లీజ్ అని అంటుంది బాధగా. చందు తన వైపు చూసి, హే, దీనికెందుకు బాధపడుతున్నావు? తాయెత్తు తీయకూడదు అంతే కదా అన్నాడు. నక్షత్ర అవును అన్నట్టు తల ఊపుతుంది. చందు, ఓకే డన్, తాయెత్తు ఎట్టి పరిస్థితి తీయను ఓకేనా అంటాడు. నక్షత్ర నిజంగానా అంటుంది. చందు హా అంటాడు. నక్షత్ర చిన్నగా నవ్వుతోంది. కొంచెం సేపటికి వాళ్ళు ఇల్లు చేరుకుంటారు. నక్షత్ర హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. చందు లోపలికి వచ్చి, ఏంటి టైర్డ్ అయిపోయావా అని అన్నాడు. నక్షత్ర అంటుంది. చందు చిన్నగా నవ్వి వచ్చి తన పక్కన కూర్చొని, ఎందుకు నక్షత్ర ఇంత టెన్షన్? జరగబోయేది మనం మార్చలేం కదా, ఎలా రాసిపెట్టి ఉంటే అలానే జరుగుతుంది, అంత దానికి ఇలా కంగారు పట్టం ఎందుకు అన్నాడు. నక్షత్ర తన వైపు కోపంగా చూస్తూ, ఏంటి బావా నువ్వు ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైనా అవుతుందేమో అని నీకు కొంచెం కూడా భయం లేదా అంది. చందు, భయం ఎందుకు? తప్పు చేస్తే భయపడాలి, ఏం తప్పు చేయనప్పుడు ఇంక భయపడటం ఎందుకు అంటాడు. నక్షత్ర, ఏంటో నువ్వు అసలు నాకు ఎప్పటికీ అర్థం కావు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటావు నువ్వు అంది. చందు నవ్వుతూ అవునా అంటాడు. నక్షత్ర హా అంటుంది. చందు టైం వైపు చూసి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఆఫీస్కి వెళ్దామా అన్నాడు. నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అమ్మో మళ్ళీ ఆఫీస్కి నా వల్ల కాదు, కావాలంటే నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళరా అంటుంది. చందు నవ్వుతూ, ఊరికే అన్నానులే, ఈ రోజు ఆఫీస్కి అవసరం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు. నక్షత్ర నవ్వుతూ ఓకే బావా అని అక్కడి నుండి తన రూమ్లోకి వచ్చి కాసేపు బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. కొంచెం సేపటికి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి, హా చెప్పు పావని అంటుంది. అవతల ఫోన్ చేసిన పావని, నక్షత్ర ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చారు కదా, ప్రిపేర్ అవుతున్నావా అంది. నక్షత్ర, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు పావని, ఇప్పుడు కాస్త డిస్టర్బ్ కండిషన్ లో ఉన్నాను, ఈ టైంలో చదివే ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు అంది. పావని, ఏ నక్షత్ర, నువ్వేనా ఇలా మాట్లాడుతుండేది, మన కాలేజ్ టాపర్వి నువ్వు, అలాంటిది నీకు ఇంట్రెస్ట్ రాకపోవడం ఏంటి అంది. నక్షత్ర, టాపర్ అయితే ప్రతిసారి ఇంట్రెస్ట్ ఉంటుందా ఏంటి అని అంది. పావని, సర్లే, నువ్వు కాలేజీకి లాస్ట్ 2 months రాలేదు, నీకు అటెండెన్స్ ఫుల్ గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ ఇంకో 2 weeks లోనే, గుర్తుంది కదా అంది. నక్షత్ర డల్ గా అంటుంది.
పావని, అసలు ఏమైంది నీకు? ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు? ఓహ్, మీ బావతో లవ్ కదా, అందుకే చదవలేకపోతున్నావా అంది. నక్షత్ర, అది కాదే, ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ వేరు, చాలా టెన్షన్స్ మొదలయ్యాయి అంది. పావని, అవునా, ఏంటవి అంది. నక్షత్ర, నీకు చెప్పేవి కాదులే అంటుంది. పావని, సరే నీ ఇష్టం, కానీ బాగా చదువు. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని నీకు షేర్ చేస్తాను, అవి జిరాక్స్ తీసుకొని అన్ని ప్రిపేర్ అవ్వు అని క్వశ్చన్ పేపర్స్ షేర్ చేస్తుంది. నక్షత్ర, సరేలే బాయ్ అని కాల్ కట్ చేసి బెడ్ దిగి బయటకు వచ్చి బావా అని పిలుస్తుంది. సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న చందు ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి, ఏంటి నక్షత్ర అంటూ తన దగ్గరికి వస్తాడు. నక్షత్ర, అది బావా, మా ఫ్రెండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ని పీడిఎఫ్ పెట్టింది బావా, అవి జిరాక్స్ కావాలి అంటూ తన ఫోన్లోని పీడిఎఫ్ చూపిస్తుంది. చందు, అవునా, జిరాక్స్ నేను తెచ్చిస్తాలే, కానీ ఇంతకీ మీ ఎగ్జామ్స్ కి ఇంకా ఎన్ని రోజులు ఉంది అన్నాడు. నక్షత్ర డల్ గా, ఎక్కువ టైం లేదు బావా, ఇంకో 2 వీక్స్ మాత్రమే అంది. చందు, 2 వీక్స్ ఏనా, మరి ప్రిపేర్ అవుతున్నావా అన్నాడు. నక్షత్ర, ఏం చెప్తాంలే, ఏదో లైట్ గా ప్రిపేర్ అవుతున్నా అంది. చందు తన వైపు చూసి, ఇకపై ఆ దెయ్యం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కొంచెం చదువు మీద పెట్టు అన్నాడు. నక్షత్ర మూతి ముడుచుకొని సరేలే అంటుంది. చందు చిన్నగా నవ్వి తన బుగ్గ గిల్లి వదిలి, సరే ఆ పీడిఎఫ్ నా వాట్సాప్ షేర్ చేయి, తీసుకుని వచ్చిస్తాను, వీలైతే రేపటి నుండి ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వు అన్నాడు. నక్షత్ర, అమ్మో, ఇంట్లో ఒంటరిగానా? నేను ఇంట్లో కూర్చోను, నీతో పాటు వస్తాను అంది. చందు, అంటే ఆఫీస్కి వచ్చి చదువుకుంటావా ఏంటి అని అన్నాడు. నక్షత్ర, ఏం ఆఫీస్లో చదువుకోకూడదా అంది. చందు, ఆఫీస్కి వచ్చి వర్క్ చేయకుండా చదువుకుంటూ ఉంటే అందరూ విచిత్రంగా చూస్తారు అన్నాడు. నక్షత్ర, సరే బావా, ఎగ్జామ్స్ కి ఇంకా 2 వీక్స్ ఉంది కదా, 1 వీక్ నీతో పాటు ఆఫీస్కి వస్తాను, ఇంకొక 1 వీక్ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతాను, ఓకేనా అంది. చందు, సరే కానీ బాగా చదువుకో, మూడోవాడు ఎవడు అని వెతికే పనిలో కూర్చోకు అని అన్నాడు. నక్షత్ర బుద్ధిగా ఓకే అన్నట్టు తల ఊపి, కానీ నువ్వు మాత్రం ఆ తాయితు తీయకూడదు, అప్పుడే నేను మనశ్శాంతిగా చదువుకోగలను అంది. చందు, అస్సలు తీయను, ఓకేనా అన్నాడు. నక్షత్ర నవ్వుతూ ఓకే అన్నట్టు తల ఊపుతుంది. చందు చిన్నగా నవ్వి, సరే నువ్వు కూర్చొని చదువుకో, నేను వెళ్ళి ఈ పీడిఎఫ్ జిరాక్స్ తీసుకుని వస్తాను అంటాడు. నక్షత్ర గారంగా, త్వరగా వచ్చే బావా అంటుంది. చందు తన వైపు ప్రేమగా చూస్తూ తన చెంపల దోసిల్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి, వచ్చేస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, తలుపులు కూడా లాక్ చేసి పెట్టుకో అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వుతూ ఓకే అన్నట్టు తల ఊపుతుంది. చందు మళ్ళీ బాయ్ అని చెప్పి బైక్ కీస్ తీసుకొని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు. నక్షత్ర డోర్ వరకు వచ్చి తను వెళ్లే వరకు అక్కడే నిలబడి తను పూర్తిగా కనుమరుగైన తర్వాత లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసుకొని తన రూమ్ లోకి వెళ్ళబోతుంది. అప్పుడే కింద పడ్డట్టు ఏదో శబ్దం వినపడేసరికి శబ్దం వచ్చిన వైపు చూస్తుంది. అక్కడ పైన షోకేస్ లో పెట్టిన గాజు బొమ్మ కింద పడి పగిలిపోయి ఉంటుంది. నక్షత్రకి ఏదో టెన్షన్ గా అనిపించి చుట్టూ చూస్తుంది. అక్కడే ఆ పగిలిన బొమ్మకి కొంచెం పక్కగా నిలబడి ఉన్న ఛాయా ఆత్మను చూసి షాక్ అవుతుంది. కానీ తన చేతికి తాయెత్తి ఉండటంతో ఆ ఆత్మ తనకి దూరంగా ఉండి మాట్లాడగలుగుతుందేమో గాని దగ్గరికి రాలేదు, అందులోకి ముఖ్యంగా తనలోకి ప్రవేశించలేదు అని గుర్తుకు వచ్చి ధైర్యంగా తన వైపు చూస్తూ ఉంటుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.